జైల్లో పేర్లకు బదులు నెంబర్ ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా? మన సినిమాల్లో చూసే ఉంటాం కదా, జైల్లో ఖైదీలందరికీ ఒక నెంబర్ ఇస్తారు. అదే ఖైదీ నెంబర్ 150 అని, ఖైదీ నెంబర్ 147 అని అలా పిలుస్తుంటారు కదా. అసలు వాళ్ళ పేర్లకు బదులు ఈ నెంబర్స్ ఎందుకు వాడతారు? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో చెప్తా వినండి. ఫస్ట్ రీజన్, మేనేజ్మెంట్ కోసం. ఒక జైల్లో వందలు వేలాది మంది ఖైదీలు ఉంటారు. అందరి పేర్లు గుర్తుపెట్టుకోవడం అసాధ్యం కదా, కన్ఫ్యూజన్ కూడా. కానీ నెంబర్స్ ఉంటే రికార్డ్స్ మెయింటైన్ చేయడం, అటెండెన్స్ తీసుకోవడం, ఒకరిని ఫాస్ట్గా కనిపెట్టడం చాలా ఈజీ. ఇది సిస్టమేటిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి, ఐడెంటిటీ పోవాలని చెప్పేసి. ఇది శిక్షలో ఒక భాగం. ఖైదీలను వాళ్ళ పేర్లతో కాకుండా నెంబర్తో పిలవడం వల్ల వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ అంటే వ్యక్తిగత గుర్తింపు క్రమంగా తొలగించబడుతుంది. అంటే మీరు కేవలం శిక్ష అనుభవిస్తున్న ఒక భాగం అంతే. ఇది వాళ్ళు సిస్టమ్కు లోబడి ఉండడానికి, క్రమశిక్షణతో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మూడోది, సెక్యూరిటీ కోసం. కొన్ని సెన్సిటివ్ కేసుల్లో ఉన్న ఖైదీల నిజమైన పేర్లు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచడానికి కూడా ఈ నెంబర్స్ బాగా హెల్ప్ చేస్తాయి. భద్రతకు ఇది చాలా ముఖ్యం. సో జైల్లో నెంబర్స్ వెనుక ఇంత ప్రాక్టికల్ రీజన్ ఉందన్నమాట. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.